చక్రాయపేటలో ఇసుక క్వారీ నేపథ్యంలో కూడా ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడినప్పటికీ ఈ నేపథ్యంలో మనతో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నారు. ఆయన నేరుగా చక్రాయపేటలోకి చేరుకుని ఇసుక క్వారీ వల్ల ఏదైతే మృత్యువాత పడినటువంటి కుటుంబాలను కూడా పరామర్శించారు. ఈ నేపథ్యంలో మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నారు. అన్న చెప్పండి, అసలు ఇసుక క్వారీలు పెద్ద ఎత్తున దోపిడీకి గురైనటువంటి పరిస్థితి అటు చేయరు కావచ్చు, పాపాగ్ని కావచ్చు, పెన్నానది వంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ జరిగింది. ఈ నేపథ్యంలో కూడా కుంటలు కూడా ఏర్పడ్డాయి. సో ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మీరు కూడా అక్కడికి వెళ్ళి చూసారు ఆ ప్రమాదం జరిగిన తీరు కూడా. సో ఏమనిపిస్తుంది? గడిచిన 20 మాసాలుగా పాపాగ్ని నదిలో విపరీతంగా ఇసుక ప్రతిరోజు కూడా శాండ్ మైనింగ్ జరుగుతూ ఉంది. రోజు కొన్ని వందల ట్రిప్పులు మరి పక్క రాష్ట్రాలకు సైతం వెళ్తూ ఉన్నాయి. పాపాగ్ని రివర్ నుంచి, చక్రాయపేట మండలం నుంచి, ప్రధానంగా అద్దాలమర్రి గ్రామము, కుమార కాలువ గ్రామము, మారెళ్ళమడక గ్రామము. ఎన్నోసార్లు ఈ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ సంబంధించి ఎన్నోసార్లు మైనింగ్ అధికారులకు కంప్లైంట్ చేసినాం. కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. చివరికి ఎవరు స్పందించకపోతే లాస్ట్కు ఆ గ్రామ సర్పంచ్, కుమార కాలువ సర్పంచ్ ఏకంగా ఎన్జిటీనే అప్రోచ్ అయినాడు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నైనే అప్రోచ్ అయినాడు. గ్రీన్ ట్రిబ్యునల్ కూడా స్పష్టంగా కలెక్టర్ను, అదేవిధంగా మెంబర్ సెక్రటరీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డును ఇద్దరిని కూడా ఫీల్డ్ విజిట్ చేసి నివేదిక పంపమని చెప్పి కూడా ఎన్జిటి ఆదేశాలు జారీ చేసింది. సో ఇంత 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 విచ్చలవిడిగా ఇల్లీగల్ శాండ్ మైనింగ్ జరుగుతూ ఉందనే విషయాన్ని అనేక సందర్భాల్లో అధికారుల దృష్టికి, న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్ళాము. ఎన్నో పదుల సంఖ్యలో అనేక సందర్భాల్లో మీడియాలో కూడా దీన్ని మాట్లాడడం కూడా జరిగింది. కానీ ఎటువంటి చలనం కూడా గవర్నమెంట్ నుంచి లేదు. ఈరోజు గవర్నమెంట్ రెస్పాండ్ కాకపోగా ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఇద్దరు నిజంగా 18 ఏళ్ల యువకుడు, 16 ఏళ్ల యువకుడు, ఇద్దరు యువకులు పాపం అమాయకులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన ఆ పిట్టు కూడా మీరు చూస్తే మిషన్తో పక్కన మిషన్ పనిచేస్తుంది. వీళ్ళు నీళ్ళల్లో స్విమ్మింగ్ చేద్దామని దిగినారు. వాళ్ళకి తెలియదు ఇంత లోతు పిట్టు ఉంటుందని చెప్పి. 30 అడుగుల లోతు, ఇంకా 5 అడుగుల లోతు పోతే కన్నా బండ తగులుతుంది. అంటే అంత కిందికి, అంత డీప్ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ వీళ్ళు చేస్తూ ఉన్నారు. సో దీనివలన ఏం జరిగింది, ఆ పిల్లలు అంత లోతు పిట్లో పడడం వలన బయటికి రాలేక కూరుకుపోయి ఇద్దరు కూడా ఒకరి కోసం ఒకరు పోయి ఇద్దరు కూడా పూర్తిగా చనిపోవడం జరిగింది. అంటే ఏ స్కేల్ ఆఫ్ మీరు చూస్తే కన్నా ఒక 2 కిలోమీటర్ల జంపు, 2 కిలోమీటర్ల జంపు, 100 మీటర్ల విడుతు, అదేవిధంగా ఒక 10 మీటర్ల లోతు. అంటే ఇంక లెక్కేయండి మీరే, 2000 మీటర్లు ఇంటూ 10 మీటర్ల డెప్త్ ఇంటూ 100 మీటర్లు అంటే 20,000 ఇంటూ దాదాపు ఏ లెక్కను చూసుకున్నా కూడా 2 లక్షల క్యూబిక్ మీటర్లు. అంటే ఏ రకంగా దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే కన్నా దాదాపు 45 లక్షల టన్నుల ఇసుక, 20 నెలల్లో 45 లక్షల టన్నుల ఇసుక. అంటే మీరు ట్రక్కుల్లోకి ట్రాన్స్లేట్ చేస్తే దాదాపు 2 లక్షల ట్రక్కులు, 2 లక్షల ట్రిప్పర్ల ఇసుకే ఈ 20 నెలల్లో అక్రమంగా ఇల్లీగల్ శాండ్ మైనింగ్ రూపంలో విచ్చలవిడిగా పక్క రాష్ట్రాలకు సైతం పంపించేసినారు. కేవలం కొందరి అక్రమ సంపాదనకు, కొందరి అత్యాశకు, కొందరి ధనదాహానికి ఇవాళ అమాయకులు బలి కావడం జరిగింది. ఇప్పటికైనా కనీసం ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ను పూర్తిగా జిల్లా స్థాయిలో, మరి పాపాగ్ని నదిలోనే కాకుండా జిల్లా స్థాయిలో ఎక్కడెక్కడైతే పెన్నా రివర్లో ప్రధానంగా ఇల్లీగల్ శాండ్ మైనింగ్ జరుగుతూ ఉందో ఇల్లీగల్ శాండ్ మైనింగ్ని పూర్తిగా అరికట్టాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా కనీసం మొద్దు నిద్ర నుంచి లేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మనవి చేస్తూ, ఎవరైతే చనిపోయారో ఆ ఇద్దరు పిల్లలు జయంత్ అండ్ రాజవర్ధన్, ఆ ఇద్దరు పిల్లలు ఒకే కుటుంబానికి సంబంధించిన అన్నదమ్ములు ఇద్దరు కూడా, ఆ కుటుంబానికి కూడా ప్రభుత్వం ముందుకొచ్చి, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఆ కుటుంబంలో ఇద్దరిని కోల్పోయినారు కాబట్టి ప్రభుత్వం ముందుకొచ్చి ఆ కుటుంబాన్ని కూడా అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు పూర్తిగా ఇచ్చినటువంటి ఏదైతే స్టేషన్లోనే అంటే లాకప్ డెత్ దహనం చేసినటువంటి పరిస్థితి, ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నా కూడా ప్రభుత్వం ఓవైపు కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. అదేవిధంగా పోలీసుల తీరు ఎలా అనిపిస్తుంది? పోలీసులు పూర్తిగా వన్ సైడెడ్. నిన్న నైటు, ఇప్పుడు నేను చెప్పిన ఈ ఇష్యూలో కూడా నైట్ డిఎస్పీ వచ్చి దబా ఇచ్చినాడు, మీరు ఇక్కడ నుంచి డెడ్ బాడీస్ తీసేయాలా, మృతదేహాలు తీసేయాలా, మీరు ఇక్కడ ఉండేదానికి కాదని చెప్పి డిఎస్పీ. అంటే ఆ కుటుంబము అంత శోకంలో ఉంటే వాళ్ళని ఓదార్చి వాళ్ళకి న్యాయం చేస్తామన్న భరోసా కల్పించి వాళ్ళకు ధైర్యం చెప్పాల్సింది పోయి వాళ్ళని పోయి దబాయించే కార్యక్రమం చేసినారు.
మళ్ళీ ఈ డిఎస్పీని పులివెందులలో టీడీపీ నాయకులు చాలా ఉన్నత అధికారి, మంచి అధికారి, చాలా గొప్ప అధికారి అని మళ్ళీ నాకు బిరుదులు కూడా ఇస్తూ అంటారు. సో దట్ అపార్ట్ ఇటీవల మీరు చూసినారు కృష్ణలంకలో పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ సాయి కృష్ణ అనే ఒక యువకుడు సంబంధించి, అంటే ఏ లెవెల్లో పోలీసింగు ఎంత విచ్చలవిడిగా లా అండ్ ఆర్డర్ను పూర్తిగా వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ఇష్టం వచ్చినట్టు కొట్టడము, ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఏం దోస్తే అది చేయడము. అంటే చివరికి ఒక తల్లి వచ్చి నా కొడుకు మృతదేహం కాదు కదా, నా కొడుకును మీరు కాల్చి చంపారు, నా కొడుకు బూడిదన్నా నాకు ఏంటి అని చెప్పి ఆ తల్లి అడుగుతూ ఉందంటే ఎంత పెయిన్ఫుల్, వినడానికే పెయిన్ఫుల్గా ఉంది. మరి ఆ మహాతల్లి ఆమెకు ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఈరోజు రాష్ట్రంలో పోలీసింగ్ అంత అధ్వానంగా, అంత ఘోరంగా ఉందని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదు. అంటే ప్రధానంగా వైసీపీ నేతలు కూడా టార్గెట్ చేసుకొని ఇళ్లపై దాడులు చేస్తున్నా కూడా పోలీస్ వ్యవస్థ నిద్రావస్థలో జరుగుతుంది అనేది కొంత ఆరోపణ. గత 20 మాసాలుగా వీళ్ళు చేస్తూ ఉండేది ఇదే అన్న. గత 20 మాసాలుగా విచ్చలవిడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు చేస్తూ ఉన్నారు. మేము కంప్లైంట్లు ఇస్తే కంప్లైంట్ తీసుకోరు. వేరాజ్ వాళ్ళది ఏమీ జరగకపోయినా కూడా, చిన్న తోపులాట జరిగినా కూడా వాళ్ళు మా వాళ్ళ మీద 307 సెక్షన్లు పెట్టి కేసులు కడతా ఉన్నారు, మా పార్టీ కార్యకర్తల మీద. పోలీసులు మళ్ళా మా విపరీతంగా కొట్టడము, రిమాండ్కు పెట్టడము, 2 నెలలు 3 నెలలు మా వాళ్ళని జైళ్ళలో పెట్టడము, వేధించడము. అంటే ఈ వేధింపులు అనేది ఏ స్థాయిలో ఉన్నాయంటే ఫర్ ద ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎప్పుడు చూడలే ఇంత ఘోరమైన అధికార పార్టీ వేధింపులు, ఎప్పుడు చూడలే. ఫస్ట్ టైం చూస్తున్నాము. ఒక తప్పుడు సంస్కృతికి ఈ ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారు నాంది పలికారు. ఈ తప్పుడు సంస్కృతి ఎంత దూరం పోతుందో కూడా అర్థం కాని పరిస్థితి. అంటే హోమ్ మినిస్టర్ అనిత పైన గురునాథ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఒక రకంగా తీవ్రంగా పరిగణించి ఎలా చూడాలన్న, అసలు హోమ్ మినిస్టర్ని ఆయన తప్పుగా మాట్లాడేది అనేది ఆయన చెప్తున్నటువంటి వాళ్ళు. హోంమంత్రి గారు కూడా పూర్తిగా అటర్ ఫెయిల్యూర్ కాబట్టి అమర్నాథ్ గారు మాట్లాడిండొచ్చు. షీఈ్ అటర్ ఫెయిల్యూర్. ఇంత హోప్లెస్ వర్స్ట్ హోమ్ మినిస్టరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు ఉన్న దాఖలాలు లేవు. ఎంతమంది అమ్మాయిలు మిస్సింగ్, ఎన్ని అత్యాచారాలు, ఎన్ని దాడులు, చివరికి లాకప్ డెత్, చివరికి సెల్ఫీ వీడియో తీసుకొని సూసైడ్లు చేసుకోవడము. ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ అనేది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అట్ ఇట్స్ లోయెస్ట్ ఉంది. లా అండ్ ఆర్డర్ అనేది వర్స్ట్ స్థాయిలో ఉంది. దానికి కారణం ప్రధానంగా ఈ ప్రభుత్వము, ఆ శాఖ నిర్వర్తిస్తున్న హోంమంత్రి కూడా పూర్తిగా దీని బాధ్యత తీసుకోవాలా. కాబట్టి షీ డిజర్వ్స్ ఇట్. అమ్మాయిలు మిస్సింగ్ అని చెప్పి 30,000 మంది ప్రస్తుతం చూస్తుంటే రాష్ట్రంలో పెద్ద ఎత్తున చిన్నారి జాహ్నవి కావచ్చు, అదేవిధంగా కడపలో ఉన్నటువంటి గండికోటలో వైష్ణవి మర్డర్ ఇప్పటికీ కూడా తేల్చలేని పరిస్థితి. అంటే ఇలాంటి మహిళలపైన ఒక రకంగా అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నప్పటికీ కూడా ఈ కేసు వ్యవహారాలను ఎప్పటికీ తేల్చలేని పరిస్థితి, అంటే ఒక రకంగా కనుక్కోలేని పరిస్థితి. ఎలా చూడాలన్నా? వీళ్ళు గతంలో ఎలక్షన్స్ అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు మా ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయడం కోసము మమ్మల్ని చాలా మాటలు అన్నారు. అందులో భాగంగా మిస్సింగ్ అంటే పవన్ కళ్యాణ్ గారే అనేక మీటింగుల్లో 30,000 మంది మిస్సింగ్, 40,000 మంది మహిళలు మిస్సింగ్ అని చెప్పి అనేక సందర్భాల్లో మాట్లాడినారు. మరి బండి సంజయ్ గారు ఎవరైతే కేంద్ర మంత్రిగా ఉన్నారో తను స్వయంగా ఇచ్చిన డేటా ప్రకారము 2019 నుంచి 23 వరకు ఏదైతే 44,685 రిపోర్టెడ్ ఫీమేల్ మిస్సింగ్ కేసెస్ ఉన్నాయో అందులో ట్రేస్ చేసినవి, రికవర్ చేసిన కేసెస్ 44,022. ఇది డేటా, ఇది నేను చెప్పిన డేటా కాదు, బండి సంజయ్ గారు స్వయంగా పార్లమెంట్లో చెప్పిన డేటా ఇది. మరి వాళ్ళ మంత్రే, ఎన్డీఏలో ఉన్న కేంద్ర మంత్రి ఇంత స్పష్టంగా చెప్తా ఉన్నారు. నెంబర్ ఆఫ్ కేసెస్ రిజిస్టర్డ్, నెంబర్ ఆఫ్ కేసెస్ రికవర్డ్, ట్రేస్డ్ అన్నీ ఆయనే చెప్తా ఉన్నారు డేటా. మరి ఏం మొహం పెట్టుకుని ఎలక్షన్లప్పుడు ఇంత ఘోరంగా మా మీద దుష్ప్రచారం చేసి మీరు లబ్ధి పొందినారు? ఇంత ఘోరంగా కేవలము అంటే లేనివి ఉన్నట్టు, ఉన్నాయి లేనట్టు మీరు ప్రచారం చేసి లబ్ధి పొందినారు ప్రజల దగ్గర. కేసులు ఛేదించకపోవడం దానిపైన ఈ గవర్నమెంట్ వచ్చినాక మీరు చూస్తున్నారు, ఇటీవల కాకినాడ దగ్గర కానీ, ఇంతకుముందు మన ముచ్చుమరి మన నందికోటకూరు దగ్గర కానీ అనేక కేసెస్ దే ఆర్ అనేబుల్ టు ట్రేస్. అంటే ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్, ల్యాక్ ఆఫ్ చేయాలన్న చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే ఇదంతా వస్తూ ఉంది. థ్యాంక్ యూ.
సో మొత్తం మీద రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో పోలీసులు కూడా తీవ్రంగా పనిచేయడం లేదు, ఎందుకంటే పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఒక రకంగా మహిళల పట్ల కూడా కొంత దురుసుగా ప్రవర్తించినటువంటి తీరు, ఆ కేసులను కూడా ఛేదించలేనటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి భావన మనతో పాటున్నటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి.